జై భీమ్ అందరికీ వెల్కమ్ టు జై భారత్. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈరోజు అంటే జనవరి 16వ తారీఖుని తీర్పిస్తామని 4-5 రోజుల ముందే చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో తీర్పిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు అందరూ ఊహించినట్టుగానే అంటే చాలామంది కొంతమంది అయితే స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడుకి 17A వర్తిస్తుందని కొంతమంది అనుకుంటే, కొంతమంది వర్తించదని తీర్పు వస్తుందని చెప్పారు. కానీ కొంతమంది విశ్లేషకులు కానీ న్యాయమూర్తులు కానీ ఇందులో ఎటువంటి తీర్పు తేలదు, సస్పెన్స్లో ఉంటుంది, ప్లస్ దీన్ని న్యాయ సమీక్షకి సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది, లేదా సుప్రీం ధర్మాసనం అంటే చీఫ్ జస్టిస్ గారికి ఇప్పుడు ఏంటంటే ద్విసభ్య ధర్మాసనం ఏదైతే ఉందో అంటే ఇద్దరు సభ్యులు, ఇద్దరు న్యాయమూర్తులు దీని మీద తీర్పు ఇవ్వడం జరిగింది. ఇద్దరు న్యాయమూర్తులు వేరువేరుగా ఇస్తే అది సస్పెన్స్లో ఉన్నట్టే. అదే త్రిసభ్య కానీ లేదంటే నలుగురు కానీ లేదా ధర్మాసనంలో కూర్చున్నప్పుడు మెజార్టీ ముగ్గురు ఉన్నారనుకోండి, అందులో ఇద్దరు ఒకలా ఇచ్చి ఒకలాగా ఇస్తే ఇద్దరు ఇచ్చిందే తీర్పు అవుతుంది అనమాట, ఒకళ్ళు దానికి వ్యతిరేకంగా ఇచ్చినప్పటికీ. ఈరోజు ఇద్దరు ఉన్న గురించి ఇద్దరు కూడా వేరువేరుగా తీర్పులు ఇవ్వడం వల్ల మళ్ళీ సస్పెన్షన్కి తెరలేస్తుంది అనుకున్నాం, కానీ మళ్ళీ సస్పెన్స్లో పడిపోయింది అనమాట. ఎందుకంటే బాల త్రివేది గారి అయితే 17A చంద్రబాబు నాయుడు గారికి వర్తించదు. ఎందుకంటే ఇటువంటి నేరారోపణలు చేసినప్పుడు 17A ద్వారా తప్పించుకోవడానికి వీలు లేదు అనేటువంటి తీర్పుని ఆవిడ వెలువరిస్తే బోస్ గారు అయితే 17A అనేది వర్తిస్తుంది. ఎందుకంటే ఈ కేసు జరిగినప్పటికంటే ఈ కేసుని ఎప్పుడైతే ఫైల్ చేశారో అప్పటికి 17A అమల్లో ఉన్నది కాబట్టి కేసు ఫైల్ చేసిన డేట్కి 17A అమల్లో ఉంది కాబట్టి ఈ కేసు చంద్రబాబు నాయుడుకి 17A వర్తిస్తుంది అని ఇచ్చారు. వేరువేరుగా ఇవ్వడంతో మళ్ళీ ఇది చీఫ్ జస్టిస్ గారి చేతుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ దాన్ని మరి న్యాయ సమీక్షకు పంపుతారో ఆయన నిర్ణయం అనమాట, ఆయన విచక్షణ అధికారుల కిందకి వెళ్ళిపోతాయి అనమాట. లేకపోతే మళ్ళీ వాళ్ళు విచారించడానికి మళ్ళీ మొదటికి వస్తుందో అనదో. అంటే ఎందుకంటే వీళ్ళ తీర్పులు అప్పుడు న్యాయవాదులు వాదించినటువంటి లాయర్లు వాదించినటువంటి వాదనలు, వీళ్ళ తీర్పులు అవన్నీ కూడా మళ్ళీ ఆయన ఒకసారి దాని మీద సమీక్షించి ఆయన కమిటీ వేయచ్చు, లేదంటే ఆయన ద్వారానే దీని మీద మళ్ళీ ఒకసారి సమీక్షించి అవన్నీ చదివి అవసరమైతే మళ్ళీ లాయర్ ద్వారా మళ్ళీ దాని మీద వాదోపదాలు జరిగిన తర్వాత దాని మీద తీర్పు అయితే దానికి మళ్ళీ మనకి కొంతకాలం ఒక 2-3 నెలలు 4 నెలల లోపల ఎలక్షన్ రావచ్చు. ఇవన్నీ ఒక తతంగం అయితే జరుగుతుంది. ఏదైతేనో చాలామంది అనుకున్నట్టుగా చాలామంది విశ్లేషకులు కానీ జర్నలిస్టులు కానీ చాలామంది ఇందులో ఎటువంటి తీర్పు ఇలా డోలంలో మధ్యలో వదిలేస్తారు, పూర్తి అనే తీర్పు రాదు అని ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేశారో అదే అయితే జరిగింది. ఇటు టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటాకే లేదు, అటు వైసీపీ వాళ్ళు సంబరాలు చేసుకుంటాకే లేదు. ఎందుకంటే సస్పెన్స్లో ఉండిపోయింది. ఒక జడ్జి గారు అయితే వర్తిస్తుంది అన్నారు, ఒక జడ్జి గారు అయితే వర్తించదు అన్నారు. ఎవరికి ఆనందం కాదు, ఎవరికి బాధ కాదు. ఒక విధంగా తెలిస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంతోషకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా మైనస్ రిజల్ట్ వచ్చుంటే ఇప్పుడు ఎలక్షన్ ముందు ఒక విధంగా అది టీడీపీకి చంద్రబాబు నాయుడు డ్యామేజ్ అవ్వను. కానీ ఎప్పుడైతే సస్పెన్షన్ ఉందో వీళ్ళు కూడా అదిగో మేము ముందే చెప్పాం చంద్రబాబుని అక్రంగా జగన్ అరెస్ట్ చేశాడు, ఈ తీర్పు సుప్రీంకోర్టు కూడా ఎటు తేల్చలేకపోయింది అనే ఒక వాదన అయితే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఎలాగ ప్రాసెస్ జరుగుతుంది. బెయిల్ మీద ఉన్నప్పుడు ఏ విధమైన ప్రాసెస్ జరుగుతుందో మనకైతే తెలుసు ఎలాగని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత 10 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నారు. అనేక నేరారోపణలు ఆయన మీద మోపి వాళ్ళకి సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు కూడా 10 సంవత్సరాలు బెయిల్ మీద. ఇలా బెయిల్ మీద ఉన్న వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఉన్నారు. కొంతమంది పేదవాళ్ళు, మరి కొంతమంది న్యాయం సరిగ్గా అందని వాళ్ళు అయితే మాత్రం చిన్న తప్పులకి ఇది చిన్న సూదితో పొడిచిన వాళ్ళు, కోడికత్తితో పొడిచిన వాళ్ళు, దళిత బిడ్డ 5 సంవత్సరాలు పెట్టి జైల్లో ఉన్నాడు. ఇటువంటి వాళ్ళు అయితే జైల్లో ఉంటారు. కానీ ఈ కొన్ని వేల కోట్లు దొబ్బేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు బెయిల్ మీద బాగానే తిరుగుతుంటారు. ఇది ఒక విధంగా చెప్తే అంటే మన న్యాయ వ్యవస్థను తప్పుపట్టడం అని కాదు, కానీ అందులో లోపాలని వాడుకోవడం అనమాట. రాజకీయ అధికారం న్యాయ వ్యవస్థను కొంతవరకు కబంధ హస్తాల్లో ఉంచడం చాలా బాధాకరమైన విషయం. ఈ వ్యవస్థ అయితే మారాలంటే ప్రజలు కూడా మంచి నాయకుల్ని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జై భీమ్ అందరికీ.